ప్రత్యేకంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అందుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుడు నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. నీవు సింహములను నాగపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగమును అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన క్రీస్తు శిలువ ప్రేమ ధ్యానాలు మనం ప్రారంభించుకుందాం ప్రియులరా. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడ యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. పాట ద్వారా మీ నామాన్ని గొప్ప చేయడానికి, దేవా మిమ్మల్ని స్తుతించడానికి మాకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు నాయన, దేవా మా దైవజనుల్ని మీ ఆత్మశక్తి బలంతో నింపి శ్రేష్టమైనటువంటి వాక్యాలతో మీరు మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ గురించి, మీ సిలువను గురించి, సిలువలో మీరు చేసినటువంటి త్యాగాన్ని గురించి దేవా మరి తండ్రి మాకెంతో స్పష్టంగా మీరు వివరిస్తూ వచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి విశేషంగా ప్రభా ఈ దినం కూడా మీ సన్నిధి మేము కోరుకుంటున్నాం. మీ ప్రసన్నత సమృద్ధిగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆశతో ఆసక్తితో ఏకీపిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు స్తోత్రాలు, ప్రతి కుటుంబం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మరి తండ్రి ఈ సమయాన్ని కూడా మా కొరకు ఆశీర్వదించి మేము పాడుకునే పాట మాకెంతో మేలుకరంగా దీవెనకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా శిలువలో మీరు చేసినటువంటి త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, దేవా మరి తండ్రి ప్రభా ఎవరు చూపినటువంటి ప్రేమ మీరు మా ఎడల కనుపరిచి ఉండగా ఆ ప్రేమను మేము గుర్తు చేసుకుంటూ మీ నామాన్ని గొప్ప చేసే సమయం ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలా మరి తండ్రి మరొకసారి మా దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు మాట్లాడే దేవుడు ఏంటో మీ స్తోత్రాలు. దేవా మరి నాయన మీ మెల్లైన స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. విశ్వాసంతో మీ బిడ్డలు వ్యక్తిగతంగా చేసుకోబోయేటువంటి ప్రతి విధమైన ప్రార్థనలు కూడా మీరు ఆలకించి గొప్ప కార్యాలు ప్రభా మీ బిడ్డల పక్షంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా తన వాక్కు చేత ప్రత్యక్షమవుచు వచ్చిన వాక్కు వాగ్దానం మా పక్షంగా మీరు నెరవేర్చండి. కృప చూపించమని ముందున్న సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి నేను మనసు అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. సమయంలో పాట పాడి దేవుని నామాన్ని మనం మహింపరద్దాం ప్రియులరా. శారణాత్మక గీతాల్లో నుంచి పాట సంఖ్య 611 పాడుకుందాం.
సిలువను మోసి ఈ లోకమును తన క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. సోమరియేలా నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే. సోమరియేలా నిద్రించెదవు ఈ ధరను లేపెడు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. పాతాళమునకు కొనిపోయేడిని పాపపు నిద్రను విడనాడుమిక. పాతాళమునకు కొనిపోయేడిని పాపపు నిద్రను విడనాడుమిక. సిలువా మర్మము నెరుగుమిప్పుడే కునికెడు సమయము కాదిది ప్రియుడా. సిలువా మర్మము నెరుగుమిప్పుడే కునికెడు సమయము కాదిది ప్రియుడా. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. రక్షించబడుట కాసించినచో పశ్చాత్తాపడు మీ దినమే. రక్షింపబడుట కాసించినచో పశ్చాత్తాపడు మీ దినమే. కలుషాత్ముండా తడబేలని కనుమాని తీర్పు సమయమిదే. కలుషాత్ముండా తడబేలని కనుమాని తీర్పు సమయమిదే. సిలువను మోసి ఈ లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. మంచిది పిల్లరా, ఈ సమయంలో మన దేవుని వాక్యం విందాం. దైవజనరాలు మిస్సెస్ భానుప్రదమ్మ గారు మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ధ్యానంలో పాలు పొందుతున్న ప్రభు బిడ్డలందరినీ ఈ ప్రభునామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. దాని కొరకు మనం మత్తయి సువార్తలో నుంచి భాగాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుకున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రం నాయనా. మేమందరము తండ్రి నీ వాక్యమును, నీ ప్రేమను ధ్యానం చేసుకుంటున్నా. మాకు మీరు అనుగ్రహిస్తున్న కృప కొరకు స్తోత్రాలు. మీ సిలువను సమీపంగా రావడానికి, చూడడానికి, తరచి చూచి ధ్యానించడానికి మాకు అనుగ్రహిస్తున్న కృప కొరకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాకు కనబడండి ప్రభా. మీ సిలువను మేము తేటైన రీతిలో దర్శించుకోవడానికి మాకు సహాయం చేయండి. మా ప్రభా, ఆ దినాలలో జరిగిన అనేకమైన సంఘటనలను మేము ఈ దినాలలో జ్ఞాపకం చేసుకుంటూ వాటిని అధ్యయనం చేస్తూ ఉంటుండగా
మీ ఆత్మ సహాయం మాకు మెండుగా దయచేయండి. మీరు మాతో ఉండి, మీరు మాతో మాట్లాడి, మీరు మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. విధావసరాలైన నన్ను మీ సిరుచాటును పూర్తిగా మరుగు చేయమని వేడుకుంటున్నాను. నా స్వరమును ముట్టుమని వేడుకుంటున్నాను ప్రభా. మీరే మీ యొక్క చేతిలో పనిముట్టుగా వాడుకుని మహిమను పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గత దినాల్లో మనం దేవుని యొక్క కృప చొప్పున క్యారెక్టర్స్ అరౌండ్ ద క్రాస్ ధ్యానం చేస్తూ వస్తున్నాం. యేసు ప్రభు యొక్క ఈ శిలువ సందర్భంగా కనబడుతున్న అనేక మంది వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలను మనం ధ్యానం చేస్తున్నాం. వాళ్ళ జీవితాలలో నుంచి కొన్ని హెచ్చరికలు, కొంత దిద్దుబాటు మనం తీసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఉదాహరణకు ఇస్కరియోతు యూదా, కురేనీయుడైన సీమోను, జాన్ మార్క్, శతాధిపతి, ఇలాగా అనేక మంది వ్యక్తుల జీవితాలను మనం ధ్యానం చేయడానికి దేవుడు కృప అనుగ్రహిస్తున్నాడు. ఈ దినం మనం యేసు ప్రభుని మరి చాలా ఉత్సాహంతో అనుసరించిన, వెంబడించిన మరి ఆయన శిష్యులలో ఒకడైన పేతురుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభు యొక్క శిలువ మరణ సందర్భంగా ఆయన యొక్క మరణాన్ని గురించి తనకు తెలిసినప్పుడు తన యొక్క రియాక్షన్ ఎలా ఉంది, తన స్పందన ఎలా ఉంది, దాన్ని తాను ఎలా తీసుకున్నాడు, ఏంటి అనేది కొన్ని ముఖ్యమైన అంశాలు ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభు పేతురును తన యొక్క ఫాలోవర్గా ఉండడానికి ప్రభు పేతురును పిలుచుకున్నాడు. అది మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. గలిలయ సముద్ర తీరాన ఒకానొక దినాన వీళ్ళిద్దరూ పేతురు సోదరుడైన అంద్రేయ వాళ్ళిద్దరు సముద్రంలో వలలు వేస్తూ ఉండగా, ఎందుకంటే వాళ్ళు ఫిషర్మెన్ కాబట్టి వాళ్ళు ఫిషింగ్ చేస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు సముద్ర తీరాన్ని వెళ్తూ వాళ్ళిద్దరిని చూచి ప్రభు ఒక మాట చెప్పాడు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభు వాళ్ళకి ఒకే ఒక ఆహ్వానం ఇచ్చాడు, ఏంటంటే ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. మిమ్మల్ని నేను చేపలు పట్టే జాలర్లుగా కాదు, మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. ఫాలో మీ, రండి, నన్ను వెంబడించండి, నన్ను అనుసరించండి, నాకు శిష్యరికం చేయండి. నేను మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా, ఆత్మ కలిగిన మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని ప్రభు ఒక ఆహ్వానం పలకగానే వెంటనే వాళ్ళిద్దరూ యేసు ప్రభుకు లోబడ్డారు. వెంటనే వారు ప్రభుని వెంబడించారంటే చాలా స్పష్టంగా రాయబడింది, వెంటనే అని ఉన్నది 20వ వచనంలో. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కాబట్టి పేతురు, అంద్రేయ వాళ్ళిద్దరు బ్రదర్స్గా ఉండి యేసు ప్రభు ఇచ్చిన ఆహ్వానాన్ని వారు బంధించి వెంటనే వారు తమ వలలు, తమ పని అంతా వదిలిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. దే ఫాలోడ్ జీసస్. నిజంగా వాళ్ళకున్నవన్నీ వదిలిపెట్టి, లేక వాళ్ళ ప్రొఫెషన్ వదిలిపెట్టి, వాళ్ళ భౌతికమైన అప్పటి ఆ దినపు రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని కూడా ప్రక్కన పెట్టి, డినై చేసి, వాటిని వదిలేసి యేసు ప్రభుని వెంబడించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ యొక్క పేతురు జీవితంలో నుంచి యేసు ప్రభుని వెంబడించడం అనేది అసలు ఏంటి, ఫాలోయింగ్ జీసస్ అనేది ఎటువంటి విషయం, అది ఎంత గంభీరమైన విషయం, దానిలో మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, అవన్నీ కూడా పేతురు జీవితాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తే మనకు చాలా శ్రేష్టమైన సత్యాలు దొరుకుతాయి. ఒక స్టేట్మెంట్ నేను చదివాను దీనికి సంబంధించింది. ఏమని ఉంటుందంటే అందులో, ఇట్ ఈస్ బెటర్ టు బీ ఏ ఫాలోవర్ హూ ఫెయిల్స్ దాన్ వన్ హూ ఫెయిల్స్ టు ఫాలో. ఇట్ ఈస్ బెటర్ టు బీ ఏ ఫాలోవర్ హూ ఫెయిల్స్. యేసు ప్రభుని వెంబడించే వ్యక్తి గొప్పవాడు. ఒకవేళ అతడు తప్పటడుగులు వేస్తున్నా, సరిగ్గా ఉండకపోయినా, హెచ్చు తగ్గులున్నా, తన జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా, తప్పటడుగులు వేస్తున్నా కానీ యేసు ప్రభుని వెంబడించడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ బెటర్ థింగ్. ఇట్ ఈస్ బెటర్ టు ఫాలో జీసస్. ఫెయిల్ అవుతున్నాడు, తప్పులు చేస్తున్నాడు, అయినా కానీ హీఈస్ ఫాలోయింగ్ జీసస్. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్, గొప్ప విషయం, దాన్ వన్ హూ ఫెయిల్స్ టు ఫాలో జీసస్. యేసు ప్రభుని అసలు వెంబడించలేక, ఆయన నేను వెంబడించలేనులే, నా వల్ల కాదులే అని వదిలేసిన ఒక వ్యక్తి కన్నా, యేసు ప్రభుని వెంబడిస్తున్న ఆ ప్రయాణంలో, ఆ జర్నీలో పర్లా తప్పులు చేసిన, మిస్టేక్స్ చేసిన, మళ్ళీ వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం అని ఒక స్టేట్మెంట్ ఉంటే నేను దాన్ని చదివాను. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, ఈరోజు మనం అందరము యేసు ప్రభుని నిజదేవుడిగా గుర్తించాం. మనలో చాలామందివి ఆయనను మన స్వంత రక్షకుడుగా అంగీకరించాం.
ఒక రకంగా చెప్పాలంటే హీఈస్ అవర్ మాస్టర్ అండ్ వీఆర్ హిస్ డిసైపుల్స్. ఆయన మన బోధకుడు, ఆయన మన యజమానుడు, మనం ఆయన యొక్క శిష్యులము, మనం ఆయన ప్రజలము. ఆయన బోధకుడుగా గుర్తించాం, ఆయన యజమానిగా గుర్తించాం. ఈరోజు మనం ఆయన అనుసరిస్తున్నాం. ఈరోజు మనం ఆయన అనుచరులం, ఆయన యొక్క శిష్యులం. అయితే ఈ యొక్క శిష్యరికంలో లేక ఆయన వెంబడిస్తున్న ఈ జర్నీలో ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం? తర్వాత ఏమనుకుంటున్నాము? ఏదో ఒక 6 నెలలు, ఒక సంవత్సరం, లేక ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు ఆయన్ని ఫాలో అయ్యా తర్వాత ఇంక పర్వాలేదు, ఎలాగున్నా పర్లేదు అనుకుంటున్నామా? లేకపోతే ఈ జర్నీని ఇలాగే టిల్ ద ఎండ్, అంతము దాకా, ముగింపు దాకా ఆయన్నే వెంబడించాలని నిర్ణయించుకున్నాము? ఎలాగున్నాయి మన ఇంటెన్షన్స్, ఎలాగున్నాయి మన యొక్క ప్రయత్నాలు, లేకపోతే మన యొక్క గోల్స్ ఎలాగున్నాయి అనేది పేతురు జీవితంలో నేను ఆలోచన చేయబోతున్నాను. యేసు ప్రభు పేతుర్ని ఆ గల్లే సముద్ర తీరాన నన్ను వెంబడించమని చెప్పగానే యేసు ప్రభుని వెంబడించాడు. పేతురు జీవితంలో యేసు ప్రభు మరి ప్రారంభంలో దిస్ వాస్ హిస్ ఫస్ట్ వర్డ్. యేసు ప్రభు పేతురుతో చెప్పిన మొదటి మాట, ఫాలో మీ, నా వెంబడి రండి, నా వెంబడి రండి అని చెప్పాడు. యేసు ప్రభు పేతురుతో మరి తాను శిలువలో మరణించి 3వ దినాన పునరుద్ధాండి తిరిగి లేచి ఆయన 40వ దినాన ఆకాశానికి పరలోకానికి ఆరోహణ కాకమునుపు పేతురుతో చెప్పిన లాస్ట్ వర్డ్ కూడా ఫాలో మీ అండి, నన్ను వెంబడించుము. అంతేకాకుండా యేసు ప్రభుకి పేతురు శిష్యరికం చేస్తూ ఉండగా ఆ శిష్యరికపు ఆ యొక్క దశలో ఒకనొక నోడు చాలా స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు, నన్ను వెంబడించు పేతురు అని, ఫాలో మీ అని చెప్పి. సో మెట్టుకు మనం ఫైనల్గా గ్రహించాల్సిన ఒక విషయం ఏంటంటే, దేవుడు మనల నుంచి ఆయన కలిగి ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే టు ఫాలో హిమ్. యేసు ప్రభుని మనం వెంబడించాలి, యేసు ప్రభు వెంట మనం నడవాలి. అందుకే ఒక చక్కని యూత్ మీటింగ్ సాంగ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం ఆ పాట. అందులో ఏమని ఉంటుందంటే, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అని ఉంటుంది. నేను డిసైడ్ చేసుకున్నాను, నేను నిర్ణయించుకున్నాను యేసు ప్రభుని వెంబడించాలని. కాబట్టి యేసు ప్రభుని వెంబడించి ప్రక్రియలో ఇంకా వెనక్కి తిరిగే ప్రశ్నే లేదు, మధ్యలో ఆగిపోయే ప్రశ్నే లేదు, లేకపోతే చతికిలబడే ప్రశ్నే లేదు. ఐ విల్ జస్ట్ ఫాలో జీసస్ అని చెప్పి ఒక అద్భుతమైన యూత్ సాంగ్ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు పేతురు జీవితంలోంచి మనం అందుకోవాల్సిన ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, మనం పొందవలసిన ఒక స్ఫూర్తి ఏంటంటే, యేసు ప్రభుని నేను వెంబడించడానికి నిర్ణయించుకున్నాను, యేసు ప్రభుని నేను వెంబడిస్తున్నాను, యేసు ప్రభుని నేను అంతం వరకు వెంబడిస్తాను. చూడండి, పేతురు లైఫ్లో కనుక మనం వెళ్తే, పేతురును యేసు ప్రభు తన డిసైపుల్గా చేసుకున్న తర్వాత యేసు ప్రభుకి చాలా క్లోజ్గా నిట్టెడ్ అయిపోయాడు, కలిసిపోయాడు, అతకబడ్డాడు. అందుకే ఒకసారి తన అత్త జ్వరంతో ఉంటే తన అత్త పేతురు యేసు ప్రభుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇది మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ సిగ్గా ఉన్న సీమోను పేతురు యొక్క అత్తను చూచి ప్రభు ఆమె చెయ్యి పట్టుకుంటాడు, చెయ్యి ముట్టాడు. తర్వాత జ్వరమును గద్దింపగా జ్వరం ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగనని ఉంటుంది. సో యేసు ప్రభును మరి ఫాలో అవ్వడంలో పేతురు చాలా అంచెలంచెలుగా చాలా ఒక క్లోజ్ రిలేషన్షిప్లోకి, ఒక సన్నిహితమైన సాన్నిహిత్యంలోకి, అనుభవంలోకి తాను వస్తూ వచ్చాడు. తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత యేసు ప్రభు తన యొక్క డిసైపుల్స్లో ఒక 12 మెంబర్స్ని అపోజల్స్గా కాయిన్ చేశాడు. అపోస్తలులు అని పేరు పెట్టాడు. వాళ్ళల్లో పేతురు ఉన్నాడు. ఆ 12 మంది పేర్లలో కూడా మొదటి పేరు పేతురే. పేతురు అనబడ్డ సీమోను. ఇది మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం నుంచి మనకి కనబడుతుంది. కాబట్టి పేతురు యేసు ప్రభువుని ఫాలో అవుతున్నాడు. పేతురు యేసు ప్రభుని చాలా క్లోజ్గా ఫాలో అవుతున్నాడు. నేను ఈ సమయంలో యేసు ప్రభువును అనుసరించడంలో, వెంబడించడంలో, పేతురు జీవితంలో నుంచి రికార్డ్ చేయబడిన సంఘటనలను జస్ట్ అలా ఒక్కొక్క సెంటెన్స్లో జ్ఞాపకం చేస్తూ వెళ్తాను. ఆ సంఘటనల ద్వారా మనం గ్రహించే విషయం ఏంటంటే, యేసు ప్రభువుని కొన్నిసార్లు చాలా క్లోజ్గా ప్రభువుని హత్తుకొని ప్రభు కొరకు ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నట్టు కనబడతాడు. మళ్ళీ కొన్నిసార్లు కొంత ఫ్లక్చుయేషన్స్ కూడా కనబడతాయి. అంటే పేతురు జీవితంలో కొన్న అప్ అండ్ డౌన్స్ మనకు కనబడతాయి, హెచ్చు తగ్గులు
కనబడతాయి. ఒకవేళ పేతురు లైఫ్కే కనుక మనం గ్రాఫ్ గీస్తే అందులో కొన్ని పైకి క్రిందకి ఇలాగా ఎలివేషన్స్ అలాగా డౌన్కి రావడం మనం చూస్తాం అనమాట. అయినా కానీ యాక్టివ్ ముఖ్యమైన విషయం ఏంటంటే హీ ఫాలోడ్ జీసస్. యేసయ్యను తాను వెంబడించాడు. ఇట్ ఈస్ బెటర్ టు బీ ఏ ఫాలోవర్ హూ ఫెయిల్స్. ఒకవేళ నువ్వు పడిపోతున్నా, నీ ఆత్మీయ జీవితం హెచ్చు తగ్గులు ఉన్నా కానీ నువ్వు యేసయ్యను వెంబడించాలనుకోవటం, యేసయ్యను వెంబడిస్తూ వెళ్ళడం అనేది గొప్ప విషయం, ముఖ్యమైన విషయం, ఆశీర్వాదకరమైన విషయం అనేది పేతురు జీవితం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఒకానొక రోజున యేసు ప్రభు మరి శిష్యులను ముందుగా దోణిలో పంపించేశాడు సముద్రం మీద. ఆ దోణిలో వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తా ఉన్నారు. తెల్లవారుజామున 4వ జామున మార్నింగ్ ఎర్లీ అవర్స్లో యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు చూచాడు, శిష్యులు చూచారు, భయపడిపోయారు. దెయ్యం దేమని అరిస్తే ప్రభు అన్నాడు, భయపడొద్దు నేను అని చెప్పినప్పుడు వాళ్ళు గుర్తుపడతారు, యేసయ్యను గుర్తుపడతారు. అయితే పేతురుకు ఒక గొప్ప ఆశ, ఒక వింతైన కోరిక పుడుతుంది. ఏమంటాడంటే ప్రభు నీవే అయితే నేను నీలాగా నడుస్తాను, నీవే అయితే నన్ను నీళ్ళ మీద నడవని, నీ వద్దకు వస్తాను, నేను నడుచుకుంటానంటే రమ్మంటాడు. సో పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు, సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తాడు, యేసు వైపు చూస్తూ నడుచుకుంటూ వస్తాడు. అయితే ఒక టైం వచ్చేటప్పటికి తాను చుట్టూరా ఉన్న గాలిని, సముద్రాన్ని చూస్తాడంట. వెంటనే మునిగిపోసాగుతాడు. అప్పుడు కేకలు వేయడం, పేతురు ప్రభా నన్ను రక్షించమని ప్రభు వచ్చి పేతురు చేయి పట్టుకుని పైకి లేపి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డామని చెప్పి గద్దించి ఆ తర్వాత ఇద్దరు ఒడ్డుకు చేరినట్టుగా మనం ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ పేతురు జీవితంలో. పేతురులాగా సముద్రం మీద నడిచిన శిష్యులు ఎవరు లేరు. పేతురులాగా సముద్రం మీద నడిచే అంత తెగింపు, అంత రిస్క్ తీసుకున్న డిసైపుల్స్ ఎవరూ లేరు. యేసు ప్రభు యొక్క డిసైపుల్షిప్లో, యేసు ప్రభుని వెంబడించడంలో పేతురు ఇది ఒక అసాధారణమైన ఒక గొప్ప అనుభవాన్ని తాను సంపాదించుకున్నాడని మనం చెప్పాల్సిన వారంగా ఉన్నాము. తర్వాత ఒకసారి యేసు ప్రభు తన శిష్యుల దగ్గరికి పిలుచుకొని ఒకసారి అడుగుతాడు. ఏమంటాడంటే, నన్ను గురించి అసలు జనాలు ఏమనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు అంటారు, ప్రభా కొంతమంది నిన్ను జాన్ ద బ్యాప్టిస్ట్ అనుకుంటున్నారు, బాప్టిస్ట్ నుంచి యోహాన్ అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ఆ ప్రవక్తల్లో ఎవరో ఒకళ్ళు లాగున్నాడని చెప్పుకుంటున్నారు అన్నప్పుడు అప్పుడు ప్రభు అడుగుతాడు, సరే వాళ్ళ సంగతి ఓకే, మీరేమనుకుంటున్నారు, వాట్ డూ యూ సే అబౌట్ మీ, నా గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారంటే అక్కడ పేతురే ఇనిషియేషన్ తీసుకుంటాడు. ఇది మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు, నీవు సజీవుడవయ్యా, యు ఆర్ ద లివింగ్ అని చెప్తాడు అన్నమాట. జీవము కలిగిన సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు. ఈ ప్రత్యక్షత కూడా మిగిలిన డిసైపుల్స్కి అందలేదు, లేకపోతే వాళ్ళు అందుకోలేకపోయారు, వాళ్ళ యేసును దేవుని కుమారుడైన క్రీస్తుగా ఐడెంటిఫై చేయలేకపోయారు. కానీ పేతురు యేసు ప్రభువును సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తుగా గుర్తుపట్టారు. చాలా గొప్ప విషయం ఇది. ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన అనుభవం. యేసు ప్రభుని దేవుని కుమారుడుగా గుర్తించడం అనేది పేతురుకు దొరికిన ఒక గొప్ప ప్రత్యక్షత అని మనం చెప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత యేసు ప్రభు ఒకసారి యాయీరు అనే ఒక సమాజ మందిరపు అధికారి కుమార్తె చాలా సిగ్గా ఉంటే ఆయన యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ప్రభా నా కుమార్తె చాలా సిగ్గా ఉంది, చనిపోయేటట్టుగా ఉంది ప్రభా, దయచేసి నా కుమార్తెను బాగు చేద్దు రా ప్రభా అని అంటే, సరే అని చెప్పి యేసు ప్రభు బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంటాడు. అంతలోకే వాళ్ళ ఇంటి నుంచి పనులు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నువ్వు బోధకుని శ్రమ పెట్టొద్దయ్యా, నీ కూతురు చనిపోయిందని చెప్తారు. ఆయన ప్రభు అంటాడు, లేదు లేదు నీవు భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుమని చెప్పి యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుమార్తెను గదిలో పండబెట్టి ఉంచితే ఆ గదిలోనికి యేసు ప్రభు 3 శిష్యులను మాత్రమే తనతో పాటు లోపలికి తీసుకెళ్తాడు. ఆ 3లో పేతురు ఒకడండి. పేతురు, యాకోబు, యోహాను తీసుకెళ్ళి వాళ్ళ ముందు ఆ పాపని తలితాకుమి, చిన్నదాన లెమ్మనగానే ఆ పాప లేచి కూర్చుంటుంది. వెంటనే తల్లిదండ్రులకి ఆ పాపను సజీవురాలుగా అప్పగిస్తారు. ఆ యొక్క అద్భుతానికి పేతురు ఒక సజీవ సాక్షిగా ఉండులాగున దేవుడు పేతురుకు కృప అనుగ్రహించాడు. సో దేవుడు పేతురును కూడా చాలా ప్రత్యేకంగా పరిగణిస్తూ వచ్చాడు. ప్రత్యేకమైన అరుదైన ప్రత్యక్షతలు, అరుదైన ఆ విషయాలను పేతురుకు దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. అయితే పేతురు జీవితంలో మాత్రం కొన్ని అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటా వచ్చినాయి. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఒకసారి యేసు ప్రభు యొక్క బోధలు చూచి, యేసు ప్రభు యొక్క ప్రసంగాలు విని అవి కొంతమందికి అర్థం కాక వాళ్ళు అభ్యంతరపడి యేసు ప్రభుని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే యేసు ప్రభుకి వేలల్లో
ఫాలోవర్స్ ఉన్నారు. బహుజన సమూహం యేసుప్రభుని వెంబడిస్తూ ఉండేవాళ్ళు. ఒక టైంలో 500 మంది శిష్యులం అని చెప్పి ఉన్నారు. ఒక టైంలో 120 మంది, ఇలాగా 70 మంది, ఆ తర్వాత 12 మంది. 12 మందిలో ఈ ముగ్గురులో యోహాను యేసు యొక్క గుండెలకు ఆనుకొని ఉన్న, యేసు ప్రేమించిన శిష్యుడు. ఇలాంటి సమయంలో కొంతమంది యేసుప్రభు యొక్క ప్రసంగాలు విని అభ్యంతరపడి ఇదేంటో మాకు అర్థం కావట్లేదని చెప్పి యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రభు తన శిష్యుల్ని పిలిచి ఒకరోజు ఈ మాట అడుగుతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం. యోహాను 6:67. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా, ఆ 12 మందిని పిలిచి అడుగుతున్నాను, మీరు కూడా వెళ్ళిపోతారని, డూ యూ వాంట్ టు లీవ్ మీ, నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నారంటే సీమోన్ పేతురు చొరవ తీసుకుని జవాబు చెప్తున్నాడు. ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. ఐ నో, నాకు బాగా అర్థమైంది. నీ దగ్గర మాటలు ఉన్నాయి, నీ మాటలలో జీవం ఉన్నది, నీవు నిత్య జీవపు మాటలు కలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడు అని చెప్పి మా గుండెల్లో లోతుల్లో మాకు బాగా తెలిసిపోయింది ప్రభా. ఎక్కడికి వెళ్తాం మేము, నిన్ను వదిలిపెట్టామని చెప్పి చాలా ధైర్యంగా చెప్పిన వ్యక్తి పేతురు. సో ఇలాంటి చాలా అరుదైన రేర్ స్టేట్మెంట్స్ ఇస్తూ యేసు ప్రభుతో ఒక అన్యోన్యమైన సహవాసంలో పేతురు కొనసాగుతూ వచ్చాడు. ఒకసారి యేసు ప్రభు ఒక కొండ మీదకి వెళ్ళి, ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరము పొందాలనుకున్నప్పుడు ఆయన 3 శిష్యులను మాత్రమే తనతో పాటు తీసుకెళ్తాడు. ఆ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు తనతో వెళ్ళింది కూడా 12 మందిని తీసుకెళ్ళాలి, 70 మందిని తీసుకెళ్ళాల. ఆ 12 మందిలో కూడా 3 తీసుకెళ్ళాడు. ఆ 3లో కూడా పేతురు మొదటి వ్యక్తి. పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ 3 తీసుకొని వెళ్ళి వాళ్ళ ఎదుట తాను రూపాంతరం చెందినట్టుగా, వాళ్ళ ఎదుట తాను మోషే, ఏలియా భక్తులతో యెరూషలేములో జరిగించబోతున్న నిర్గమంను గురించి మాట్లాడుకోవడం. ఆ తర్వాత పేతురే చొరవ తీసుకుని, ప్రభువా చాలా బాగుంది ఇక్కడ, మనం ఇలాగే ఇక్కడే ఉండిపోతే చాలా మంచిది, నేను మీ 3 కోసం 3 పర్ణశాలలు కట్టిస్తానని చెప్పి మాట్లాడినట్టుగా కూడా మనం చూస్తాం. సో యేసుప్రభు యొక్క రూపాంతరాన్ని, ఆ అద్భుతమైన ట్రాన్స్ఫిగరేషన్, ఆ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ని విట్నెస్ చేసిన 3లో పేతురు ఒకడు. ఇలాగ పీటర్కి చాలా యూనిక్ ఎక్స్పీరియన్సెస్ తన సొంతం చేసుకుంటూ వచ్చాడు. నిజంగా ఇవన్నీ దేవుడు తన కృప ద్వారా పేతురుకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇన్ హిస్ డిసైపుల్షిప్, యేసు ప్రభుకు శిష్యరికం చేస్తున్న, యేసు ప్రభును వెంబడిస్తున్న ప్రాసెస్లో, జర్నీలో పేతురుకు దేవుడు ఇటువంటి కృపలు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతేకాదు గెత్సెమనే తోటలో కూడా ఆయన ఒలీవల కొండ మీద తాను మరి ఆ మరుసటి దినం లేకపోతే ఇంకా కొన్ని గంటలలో ఇస్కరియోతు యూదా ఇంకొంతమందితో వచ్చి యేసు ప్రభువును ముద్దు పెట్టుకుని అప్పగించబోతున్నాడు. దానికి ముందు కూడా గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. తనతో పాటు ప్రార్థన చేయడానికి 3 శిష్యులను తీసుకుని వెళ్తాడు. ఆ 3లో కూడా పేతురు ఉన్నాడు. ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. కనుక పేతురు, యాకోబు, యోహాన్లు వీళ్ళు 3 తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు తాను చాలా బాధపడతాడు, దుఃఖాక్రాంతుడవుతాడు, వ్యసనాక్రాంతుడవుతాడు, చాలా చింతిస్తూ దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ ప్రార్థన చేస్తాడు. ఎలాగంటే శ్వేత రంధ్రాలలో నుంచి చెమట ప్లేస్లో రక్తం కారిపోతూ ఉంటుంది. దేవదూత వచ్చి యేసు ప్రభుని ఆదరిస్తుంది. ఇదంతా పేతురు విట్నెస్ చేశాడు. ఇలాగ పేతురుకి చాలా అరుదైన అనుభవాలు ఇస్తూ వచ్చాడు. ఎప్పుడంటే ఆయన యొక్క శిష్యరికంలో దేవుడు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలర్లుగా అని చెప్పినప్పుడు వెంటనే లోబడిన పేతురుకి ఈ యొక్క చక్కని అసమానమైన అనుభవాలు తనకు దొరుకుతూ వచ్చాయి. ఇదే గెత్సెమనే తోటలో యేసు ప్రభుని ఇస్కరియోతు యూదా, తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళు పంపిన మనుషులు వచ్చి యేసు ప్రభుని పట్టుకెళ్తున్నప్పుడు పేతురుకు చాలా కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందంటే, పేతురు దగ్గర కత్తి ఉందంట, ఎందుకుందో తెలియదు. ఆ కత్తిని తీసుకొని ప్రధాన యాజకుడు తరపున కొంతమంది మనుషులు వచ్చారు. వాళ్ళలో ప్రధాన యాజకుడు అయిన ఒక దాసుని యొక్క చెవిని అట్లే తెగ నరికేస్తాడు. అతని పేరు మల్కు. ఇది సువార్తలో రికార్డ్ చేయబడింది. 18వ అధ్యాయం యోహాను సువార్తలో క్లియర్గా ప్రధాన యాజకుని దాసుడు అతని పేరు మల్కు అని కూడా రాయబడింది. కత్తి తీసుకొని చెవి మరి కోసేసినప్పుడు ప్రభు మందలించి అలా చెయ్యొద్దు, కత్తితో ఉన్నవాడు కత్తితోనే పోతాడని చెప్పి ఆ చెవిని తిరిగి అక్కడ యేసు ప్రభు అంటించినట్టుగా మనం చూస్తాం. ఇలాంటి అన్నీ పేతురు జీవితంలోనే జరిగినాయి.
ఇలాంటివన్నీ పేతురు తన జీవితంలో వాటిని సొంతం చేసుకున్నాడు. నిజంగా ఇది చాలా గొప్ప విషయం సుమా. అంతేకాదు లాస్ట్ సప్పర్ రోజు లేక ఆఖరు పస్కా పండుగ ఆచరించిన ఆ రాత్రి వాళ్ళందరూ కలిసి భోంచేసిన రోజు యేసు ప్రభు భోజనం అయిపోయిన తర్వాత భోజన పంక్తిలో నుంచి లేచి తన పై వస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టి తువాలును తీసుకుని నడుము కట్టుకొని ఒక పళ్ళెంలో నీళ్లు పోసి యేసు ప్రభు తన శిష్యుల కాళ్ళు కడుగుతూ ఉంటాడు. అందరూ కడిగించుకుంటున్నారు. కానీ పేతురు దగ్గరికి వచ్చినోడికి పేతురు మాత్రం హెజిటేట్ చేస్తాడు, ఒప్పుకోడు. ప్రభా, నువ్వు నా కాళ్ళు కడగడానికి వీలే లేదు, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడానికే వీల్లేదు ప్రభా అని చెప్పి యేసు ప్రభుని, ప్రభా నీవు నా పాదములు కడుగుదువా నేను అని చెప్పి, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని చెప్పి యేసు ప్రభుని అడ్డగిస్తాడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో. కానీ ప్రభు అంటాడు, లేదు పేతురు, ఇప్పుడు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలే లేదు. నాతో నీకు పాలు ఉండాలంటే, నాలో నీకు పార్ట్నర్షిప్ ఉండాలంటే నేను నిన్ను కడగాలని చెప్పి యేసు ప్రభు పేతురు కాళ్ళు కడిగినట్టుగా మనం చూస్తాం. ఇలాగా పేతురును గురించి కొంచెం ఎక్కువ మాట్లాడడం, ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్, ఎక్కువ స్పందించడం, అవన్నీ మనం పేతురు జీవితంలో చూస్తాం అన్నమాట. ఒకనొక సమయాన యేసు ప్రభు ఇంకా రాత్రి తను ఒలీవల కొండ మీద ప్రార్థన చేసుకోవడానికి బయలుదేరి వెళ్తా ఉంటాడు. వెళ్ళబోయే ముందు తన శిష్యులతో మాట చెప్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఆ రాత్రి ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఓ మాట చెప్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు అని ప్రభు చెప్తాడు. ఈ రాత్రే, ఇప్పుడే, ఇంకొంచెం సేపట్లోనే మీరందరూ నా గురించి అభ్యంతర పడబోతున్నారు అని అంటే 3వ వచనంలో. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పాను. ఎవరు రియాక్ట్ అవ్వలేదు, శిష్యులు ఎవరు చెప్పలేదు. అందుకే పేతురుకి ఏమని అంటారంటే, పేతురును దుడుకు పేతురు అంటారు. తోమాని ఏమంటారంటే డౌటింగ్ థామస్ అంటారు. ఇస్కరియోతు యూదాని ఏమంటారంటే ద్రోహి అయిన ఇస్కరియోతు యూదా అంటారు. ఈ దుడుకు పేతురు కాబట్టి తొందరపాటు గబగబా మాట్లాడేసేయడం, త్వరగా ఎక్స్ప్రెస్ చేయడం తన ఫీలింగ్స్. అంటున్నాడు, ప్రభా అందరు అభ్యంతర పడినా కానీ నేను మాత్రం అభ్యంతర పడినా ప్రభా అని చాలా రోషంతో స్పాంటేనియస్ రిప్లై ఇచ్చాడు. అప్పుడు ప్రభు అంటాడు, లేదు పేతురు, చూడు, ఇదే రాత్రి అందరు అభ్యంతర పడతారంటే పడరని చెప్తున్నావు కదా, ఇదే రాత్రి నీవు నన్ను ఎరుగను అని డినై చేస్తావు. నీవు నన్ను ఎరుగను అని చెప్పి నేను తెలియదని చెప్తావు. నువ్వు 3 సార్లు చెప్తావు. నువ్వు చెప్పేదాకా ఈరోజు ఉదయం కోడి కూయదు. కోడి 2 మారులు కుయ్యక మునుపు నీవు నన్ను ఎరుగనని 3 మారు చెప్తావు అని అంటే, మళ్ళా దానికి పేతురు అంటున్నాడు 26వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనంలో పేతురు అప్పుడు అంటున్నాడు, ప్రభా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనా నేను. ఇక ఏ పేతురును చూసి శిష్యులందరూ కూడా అదే మాట చెప్పారంట. ప్రభా లేదు, నీతో కలిసి చచ్చిపోవాల్సి వచ్చినా చచ్చిపోతాం, కానీ నిన్ను ఎరుగనని చెప్పము. అంటే మేము నిన్ను డినై చేయము, మేము నువ్వెవరవో మాకు తెలియదని చెప్పము. ఇంత చూచిన మేము, ఇంత అనుభవించిన మేము, ఇంత విట్నెస్ చేసిన మేము నిన్ను ఎరుగమని మేము చెప్పము ప్రభా అని చెప్పి పేతురు గట్టిగా చెప్తాడు. పేతురు చెప్పుకొని అందరూ కూడా అదే పాట పాడతారు చూడండి. బట్ పీటర్ డినైడ్ జీసస్. కానీ పేతురు యేసు ప్రభుని ఎరగనని చెప్పాడు. పేతురు యేసు ప్రభుకి నాకు సంబంధమే లేదని చెప్పాడు. ఎంత భయంకరమైన విషయం కదా. పీటర్ డినైడ్ జీసస్, లేక పేతురు యేసు ప్రభుని ఎలా డినై చేశాడో దాని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం సుమా. ఎంత అనుభవం కలిగిన పేతురు యేసు ప్రభు శిలువ సందర్భం వచ్చేటప్పటికి యేసు ప్రభు యొక్క శ్రమను చూచి, యేసు ప్రభు యొక్క ఆయనకు కలగబోతున్న రిస్క్ చూచి, ఆయన మీదకి అందరూ దొమ్మిగా వచ్చి ఆయన బంధించడం చూచి ఏం చేశారో చూద్దాం. నిన్ను ఎరుగనని చెప్పను అని చెప్పాడు. సావవలసి వచ్చినా చచ్చిపోతానన్నాడు. కానీ తన ప్రాణాన్ని ప్రభు కన్నా ఎక్కువ ప్రేమించి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి యేసు ప్రభుని ఎరగనని చెప్పారండి. డీటెయిల్స్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అందరూ వచ్చారు. యేసు ప్రభుని మరి పట్టుకోవడానికి వచ్చారు. యేసు ప్రభుని పట్టుకున్నారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం, 26, 56.
అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. దెన్ ఆల్ ద డిసైపుల్స్ ఫర్సూక్ హిమ్ అండ్ ఫ్లెడ్ అవే. వెళ్ళిపోయారు, పారిపోయారు. యేసు ప్రభుని అందరూ విడిచిపెట్టి పారిపోయారు. మేము విడిచిపెట్టం ప్రభా, సావవలసి వచ్చినను మేము నిన్ను వి విల్ నాట్ డినై యూ అని అందరూ వంతుపాట పాడారు 12 మంది. కానీ యేసు ప్రభుని వాళ్ళు వచ్చి బంధించగానే అందరూ యేసు ప్రభు విడిచిపెట్టి పారిపోయారు. పేతురు జీవితంలో ఇది చాలా ముఖ్యమైన ఘట్టం సుమా. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్న పేతురు, నన్ను వెంబడించమనగానే వెంబడించిన పేతురు. అంతేకాదు మధ్యలో కూడా సేవలో ఒకసారి యేసు ప్రభు పేతుర్ని ఫాలో మీ అని చెప్పాడు. ఆ మాట ఒకసారి చూసి మళ్ళా వద్దాం ఈ భాగానికి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మనం ఈ భాగాన్ని చూస్తాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, యాక్చువల్గా అక్కడ జరుగుతున్న సంభాషణ పేతురుతో జరుగుతుంది సంభాషణ. అంతకుముందు కనుక మనం చూస్తే ఇంకొంచెం పై వచనాల్లో కనుక మనం వెళ్తే ఈ వాస్ డిస్కసింగ్ విత్ పీటర్. పేతురుతో మాట్లాడుతూ ఇప్పుడు శిష్యులను చూసి వాళ్ళందరూ కలిపి ఒకే మాట చెప్పాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఇఫ్ ఎనీ మ్యాన్ విల్ కమ్ ఆఫ్టర్ మీ, ఎవరైనా నా వెనకాల రావాలనుకుంటే లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. నిన్ను నీవు మర్చిపోవాలి, నిన్ను నీవు వదులుకోవాలి. అండ్ టేక్ అప్ హిజ్ క్రాస్ అండ్ ఫాలో మీ. నీ సిలువ ఎత్తుకొని నన్ను నా సిలువ కాదు, నా సిలువ మీరు ఎవరు ఎత్తుకోలేరు సుమా. నీ సిలువ నీవు ఎత్తుకొని, నీవు మోయగలిగిన సిలువ, నీ కొరకు సిద్ధపరచబడిన సిలువను నీవు ఎత్తుకొని యూ షుడ్ ఫాలో మీ, యూ షుడ్ డినై యువర్ సెల్ఫ్. ఇది యేసు ప్రభు చెప్పిన మాట అండి. కానీ యాక్చువల్గా నిన్ను నీవు ఉపేక్షించుకోవాలని చెప్తే పేతురు సందర్భం వచ్చేటప్పటికి యేసు ప్రభుని ఉపేక్షించాడు, యేసు ప్రభుని డినై చేశాడు, యేసు ప్రభుని నేను ఎరుగనని చెప్పిన సందర్భం మనం గ్రహించాల్సిన వారం ఉన్నాం. ఈ సంఘటన 4 సువార్తల్లో రికార్డ్ చేయబడిందండి. చూడండి, మత్తయి సువార్తలోకి వెళ్దాము. మత్తయి సువార్త ఈ మాట చెప్పిన కొంచెం సేపటికే మరి అందరూ పారిపోయారు. పేతురు మాత్రము మరి పారిపోయారు. ఫస్ట్ టైం అయితే అందరు పారిపోయారు. అయితే పేతురు మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకొని ఈ యేసు ప్రభుని ప్రధాన యాజకుని క్యాంపస్లోకి తీసుకుని వెళ్ళారు. ఆనాటి హై ప్రీస్ట్ అయిన కైపా యొక్క పెద్ద ప్రాంగణం, ఆ ప్రాంగణంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు యేసు ప్రభుని పేతురు ఫాలో అయ్యాడు. ఎలా ఫాలో అయ్యాడో ఆ మాట చూసుకోవాలి మనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 57-58 వచనాలు చెప్తున్నాను. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కైపా యొద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమోనో చూడవలెనని బంట్రోల్తో కూడా కూర్చుండెను. కాబట్టి యేసు ప్రభుని పీటర్ వాస్ ఫాలోయింగ్, బట్ ఎట్ ఏ డిస్టెన్స్. కొంత గ్యాప్ వచ్చేసిందండి, కొంత దూరం వచ్చేసేసింది. యేసు ప్రభువునే వెంబడిస్తున్నాడు, కానీ యేసు ప్రభు చాలా ముందు వెళ్తున్నాడు. యేసు ప్రభుకు పేతురు చాలా వెనకాల ఉన్నాడు. అప్పటి వరకు యేసు ప్రభు పక్కనే ఉన్నాడు, గెత్సెమనే తోటలో ప్రక్కనే ఉన్నాడు. ప్రధాన యాజకుని దాసుడైన మల్కు చెవి తెగ నరిపినప్పుడు పేతురు హి వాజ్ జస్ట్ బిసైడ్ జీసస్. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు పట్టబడ్డాడో, యేసు ప్రభుని బంధించి తీసుకెళ్తున్నారో, అప్పుడు యేసు ప్రభుకు పేతురు చాలా దూరం వెళ్ళిపోయాడు. బట్ హీ వాజ్ ఫాలోయింగ్ జీసస్. అయితే యేసును ఫాలో అవుతున్నాడు, కానీ యేసు ప్రభుకి పేతురుకు మధ్య చాలా డిస్టెన్స్ వచ్చేసింది. చూడండి, యేసు ప్రభుకి మనకు మధ్య కూడా గ్యాప్ వచ్చిందంటే, డిస్టెన్స్ వచ్చిందంటే అది చాలా రిస్క్తో కూడిన విషయము, అది చాలా ఇబ్బందికరమైన విషయము, అది మనల్ని ఎంత దూరం అన్నా తీసుకెళ్ళిపోదు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుకి పేతురుకి గ్యాప్ వచ్చేసింది. ఇంతలోకి అక్కడ కొంతమంది చలిమంట కాసుకుంటున్నారు, పేతురు కూడా అక్కడికి వెళ్ళి చలి కాసుకుంటున్నాడు. ఆ సందర్భంలో యేసు ప్రభు పేతురుని చూచి 3 వ్యక్తులు లేక 3 సార్లు ఇతన్ని గుర్తుపట్టి అంటారు, నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడవు కదా అని చెప్పి. పేతురు వెలుపట్టి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది, చూడండి, ఒక చిన్న అమ్మాయి వచ్చి అంటుంది ఆయన వద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా. ఒక చిన్న అమ్మాయి వచ్చి ఐడెంటిఫై చేసి చెప్తుంది, నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా, ఆయనకు సంబంధించిన వాడవే కదా అని అంటే, పేతురు ఎంత ఈజీగా డినై చేశాడంటే, నేను ఉండలేదు, నీవు చెప్పిన సంగతి నాకు తెలియదని అందరి ఎదుట చెప్పాడు.
అడిగింది ఒక చిన్న అమ్మాయి, జవాబు మాత్రం అందరికీ చెప్పేసేసాడు. అంతలోకి ఇంకొంచెం ముందుకు దాటెళ్ళాడు. ఇదేంటి వీళ్ళని ఏదో గుర్తుపట్టినట్టున్నారని నడవలోని కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకొక చిన్నదంట, ఇంకొక అమ్మాయి కనపడి అతన్ని చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండినని అక్కడ వారితో చెప్పడం. ఆ అమ్మాయి అంది, నువ్వు గల్లేయుడని యేసుతో ఉంటే చూసామంది. ఇంకొక అమ్మాయి అంటుంది, నువ్వు నజరేయుడగు యేసుతో ఉంటే చూశానంటే. ఇక్కడ కూడా ఒప్పుకోలేదండి. హీ డినైడ్ జీసస్. అతడు ఒట్టు పెట్టుకుంటున్నాడంట, నేను ఉండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా. ఎంత ఘోరం కదా. పీటర్ డినైడ్ జీసస్. ఈరోజు వర్తమానానికి మనం పెట్టుకోవాల్సిన టైటిల్. గాడ్ ఈజ్ డిమాండింగ్ పీటర్ టు ఫాలో హిమ్, బట్ పీటర్ డినైడ్ జీసస్. యేసు ప్రభు పేతురును నన్ను వెంబడించు అని చెప్తున్నాడు. పేతురు అంటున్నాడు, యేసు ప్రభు నేను ఎరగనని చెప్పాడు. 2 సార్లు అయిపోయిందండి. కొంతసేపు అయిన తర్వాత మరలా ఇంకొక అక్కడ నిలిచి ఉన్నవారు పేతురును చూచి అన్నారంట, నిజమే, నీ వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. నీ మాట్లాడే తీరు, నీ మాట్లాడే విధానం అదంతా చూస్తే నువ్వు మాత్రం అతనితో ఉన్నవాడివే, నువ్వు అతని సంబంధివే అని చెప్తాడు. అప్పుడంట ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. వెంటనే కోడి కూసెను. ఘోరం అంటే తను తాను శపించుకుంటున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు, శబదాలేస్తున్నాడు, ప్రమాణాలు చేస్తున్నాడు. నాకు తెలియదు ఆయన, నాకు తెలియదు ఆయన, నాకు తెలియదు ఆయన. ప్రభు అందరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినని చెప్పాడు. సావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పాడు. అటువంటి ఇక్కడ శపిస్తున్నాడు, తను తాను శపించుకుంటున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు. వెంటనే కోడి కూసిందండి. ఎప్పుడైతే కోడి కూత వినపడిందో అప్పుడు తనకు గుర్తొచ్చింది పేతురుతో ప్రభు చెప్పిన మాట. ప్రభు చెప్పాడు, పేతురు నీవు నన్ను ఎరుగనని 3 మార్లు చెప్తావు పేతురు. 3 times you are going to deny me this very night. ఇదే రాత్రి తెల్లవారి కోడి కూయక మునుపు నన్ను ఎరుగునని 3 మార్లు చెప్పబోతున్నామని చెప్పాడే. ఆ మాట గుర్తొచ్చేసింది పేతురు. వెంటనే పేతురు వెనక్కి తిరిగి చూచాడంట కోడి కూయగానే. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని 3 మార్లు చెప్పేదమని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. ఒక ఏకాంత స్థలం చూసుకున్నాడు. దూరంగా వెలుపలికి వెళ్ళిపోయి సంతాపపడి ఏడ్చెను. పీటర్ వెప్ట్ బిట్టర్లీ అని రాయబడి ఉంటుందండి. చాలా వేదనతో ఏడ్చాడు. అయ్యో ప్రభా, నిన్ను ఎరుగనని చెప్పను అని చెప్పాను, 1కి 3 సార్లు నిన్ను ఎరుగనని చెప్పానని చెప్పి చాలా దుఃఖపడతాడు. లూకాసు వార్తలో కనుక వెళ్తే అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే యేసు ప్రభు వెనక్కి తిరిగి చూచాడంట. కోడి కుయ్యగానే యేసు ప్రభు వెనక్కి తిరిగి చూచాడంట. యేసు ప్రభు కళ్ళు పేతురు కళ్ళు కలిసినాయి అంట. ఇంకంతే, గుర్తొచ్చేసింది మొత్తం. భయంకరంగా ఏడ్చాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 60వ వచనం. అందుకు పేతురు, ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. ప్రభు ఒక్కసారి వెనక్కి తిరిగి చూచాడు. ఒకే కాంపస్లో ఉన్నారు. వెనక్కి తిరిగి చూచాడు పేతురు వైపు. అప్పుడు పేతురుకు ఆ మాట గుర్తొచ్చిందంట. ప్రభు తనతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను భయంకరంగా. వెన్ జీసస్ టర్న్డ్ అండ్ లుక్డ్ అపాన్ పీటర్, హీ వెప్ట్ బిట్టర్లీ. భయంకరంగా ఏడ్చాడండి. నిజంగా ఈ దుఃఖము పేతురుని ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే ఒక ఒప్పింపులోకి తీసుకెళ్ళింది, ఒక రియలైజేషన్లోకి తీసుకెళ్ళింది, ఒక కన్విక్షన్లోకి తీసుకొని వెళ్ళింది. అయ్యో నేను తప్పు చేసేసాను, నేను యేసయ్యను డినై చేయనని చెప్పాను, నేను యేసయ్యను డినై చేసేసాను, నేను యేసయ్యను ఎరుగను అని చెప్పనని చెప్పాను, కానీ ఇప్పుడు నేను యేసయ్యను ఎరుగనని చెప్పానని చెప్పి విపరీతంగా ఏడ్చాడు, సంతాపపడి ఏడ్చాడు. వెంటనే తర్వాత మనం ఎక్కడ చూస్తామంటే ఇంకా తర్వాత పేతురును గురించిన ప్రస్తావన ఎక్కడ కనపడుతుందంటే హీ వాజ్ అలాంగ్ విత్ అదర్ డిసైపుల్స్. పేతురు మిగిలిన శిష్యులతో తాను చేరిపోయినట్టుగా, మిగిలిన శిష్యులతో తాను కలిసి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం మనం గ్రహించాల్సిన వారం ఏంటో తెలుసా? ఈ విశ్వాస యాత్రలో యేసు ప్రభువును వెంబడిస్తున్న ఈ జర్నీలో ఫెలోషిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సహవాసము చాలా ఇంపార్టెంటు. దేవుని బిడ్డల యొక్క ప్రోత్సాహం చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డల యొక్క హెచ్చరిక చాలా ఇంపార్టెంట్. దేవుని బిడ్డల తోపను మనం కనుక మనం ఉంటే వీ విల్ నాట్ డెనై జీసస్. యేసుని మనం ఎరుగునను. మనం ఒంటరిగా ఉంటేనే మనకి రిస్క్ ఉన్నది, ఈ టెంప్టేషన్ ఉంది, ఈ పడిపోయే పరిస్థితి ఉన్నది. వెంటనే సంతాపపడి ఏడ్చి పశ్చాత్తాపడి ఏడ్చిన పేతురు ఒక
భయంకరంగా తాను రియలైజ్ అయ్యాడు, భయంకరంగా తాను రిపెంట్ అయ్యాడు. ఆ తర్వాత తాను హీ వాజ్ రెస్టోర్డ్ స్పిరిచువలీ అండ్ దేవునితో తాను రికన్సైల్ అయినట్టుగా మనం తర్వాత కాలంలో మనకు అర్థమవుతుంది. చూడండి, యేసు ప్రభుని వెంబడించడంలో మనకున్న ఈ ఇబ్బందులు, మనకున్న హెచ్చు తగ్గులు, కొన్ని మార్లు లోకం, కొన్ని మార్లు మన బంధువులు, కొన్ని మార్లు మనకు వస్తున్న కష్టాలు, యేసు ప్రభుని ఎరగనన్నట్టుగా, యేసు ప్రభు మనకు తెలవనన్నట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. యేసు ప్రభు బిడ్డలము అని మనం లోకానికి చెప్పుకోవడానికి ఇష్టపడం. మన ఐడెంటిటీని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. పేతురు తన ఐడెంటిటీని దాచిపెట్టేశాడండి. ఎంత భయంకరమైన విషయం కదా. యేసుని వెంబడిస్తున్న పేతురు, యేసుని ఎంత లోతుగా ఎరిగిన పేతురు యేసు ప్రభుని ఎరగనంటున్నాడు. యేసు ప్రభుతో తనకున్న ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు అసలు లేనే లేవంటున్నాడు. ఇది చాలా భయంకరమైన విషయం. మనం గుర్తుపెట్టుకుందాం. మనం ప్రభు బిడ్డలమని ఒప్పుకోవడానికి ఇష్టపడాలి. ప్రభు బిడ్డలమనే ఒక ఐడెంటిటీని లోకంలో మనం సంపాదించుకోవాలి. అసలు దాన్ని మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. వేరెవర్ వీఆర్ అండ్ వెన్ ఎవర్ వీఆర్, ఎక్కడున్నా ఎప్పుడున్నా లోకం మనల్ని చూడగానే వీళ్ళు వేరుగా ఉన్నారు, బిలాంగ్ టు గాడ్, వాళ్ళు దేవుని బిడ్డలండి అని అనగలగాలండి. చాలా స్టూడెంట్గా ఉన్నప్పుడే నేను గుంటూరులో ఏసీ కాలేజీలో చదువుకునేటప్పుడు, నేను కాలేజీలో క్లాసెస్ నుంచి క్లాస్ టు క్లాస్ వెళ్ళేటప్పుడు, లేకపోతే కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పుడు మామూలుగా ఉంటారు కదా, అల్లరి పిల్లలు ఉంటారు కదా, మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ. మగపిల్లలు మమ్మల్ని చూడగానే దేవుడు పాటలు ఎత్తేవాళ్ళు, ఏదో ఒక క్రిస్టియన్ సాంగ్ ఎత్తి పాడేవాళ్ళు. అంటే ఏమని అర్థం అంటే వీళ్ళు దేవుడి పిల్లలు, వీళ్ళు ఎంతసేపు దేవుడు పాటలే వీళ్ళకి కావాల్సిందని. ఒకవేళ వాళ్ళు మమ్మల్ని హేళన చేస్తా పాడుంటారేమో కానీ, బట్ ఇట్స్ ఎన్ ఐడెంటిటీ విచ్ వీ హ్యావ్ రిసీవ్డ్. మేము అందుకున్న గుర్తింపు కాలేజీలో ఉండగానే, స్టూడెంట్స్ మధ్యలోనే, అల్లరి జనం మధ్యలో కూడా సంపాదించుకున్న ఐడెంటిటీ ఏంటంటే దట్ వి బిలాంగ్ టు జీసస్. మనం యేసు ప్రభు బిడ్డలము. యేసు ప్రభుని డినై చేయడానికి వీల్లేదు. ఈవెన్ ఇన్ అవర్ జర్నీస్, మన ప్రయాణాల్లో, బస్సులో వెళ్ళేటప్పుడు, ట్రైన్లో వెళ్ళేటప్పుడు, పీపుల్ దే విల్ బి అబ్జర్వింగ్ అస్. వాళ్ళు మనల్ని చూస్తుంటారు, సహజమే కదా. ఓ బస్ స్టాప్లో మనం నిలబడ్డా కానీ మనం చూస్తాం చుట్టుపక్కల వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళు మనల్ని చూస్తారు. సో మనం వాళ్ళు మనల్ని చూచినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు మనల్ని చూచి? మనం దేవుని బిడ్డలమనే ఒక ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేయగలుగుతున్నావా, లేక హైడ్ చేస్తున్నావా, దాచిపెట్టేస్తున్నావా? పేతురులాగా. పేతురు అన్నాడు, నాకు అసలు ఆయన తెలియదు, నాకు తెలియదంటే తెలియదు అని చెప్పి ఓట్లు పెట్టుకున్నాడంట. కానీ గుడ్ థింగ్ ఏంటంటే పేతురు రియలైజ్ అయ్యాడు, సంతాపపడ్డాడు, విపరీతంగా ఏడ్చాడు. వెంటనే వెళ్ళిపోయి దేవుని ప్రజలతో, సంఘంతో, లేకపోతే మిగిలిన అపోజల్స్ తోటి తాను చేరి ఆ ఫెలోషిప్లో కొనసాగినట్టుగా మనం చూస్తాం. గుడ్ ఫ్రైడే లేక ఈస్టర్ రోజు యేసు ప్రభు లేచిన రోజు సమాధి దగ్గరికి వెళ్ళాడు. తన ఇతర శిష్యులతో వెళ్ళాడు, యోహాన్తో వెళ్ళినట్టుగా కనబడుతుంది మనకి. తర్వాత ఆ ఒక గదిలో వాళ్ళందరూ తలుపులు వేసుకుని ఉన్నప్పుడు పేతురు అక్కడ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే తిబ్రే సముద్ర తీరాన యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఫిషింగ్కి వెళ్తారు. దట్స్ ఎ సాడ్ థింగ్. మళ్ళీ పీటర్ లైఫ్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, హెచ్చు తగ్గులున్నాయి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే హీఈస్ ఫాలోయింగ్ జీసస్. యేసుని వెంబడిస్తున్నాడు. ఇట్స్ బెటర్ టు బీ ఏ ఫాలోవర్ హూ ఫెయిల్స్. తప్పటి అడుగులు వేస్తున్నా పర్వాలా, హెచ్చు తగ్గులు జరుగుతున్నా పర్లా, యు బీ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్. యేసైనా వెంబడించు, ఏసే శిష్యుడుగానే ఉండు, శిష్యరికంలో కంటిన్యూ అవగానే ఆయన వదిలిపెట్టి వెళ్ళదు సుమా. డోంట్ డినై జీసస్. అంతకన్నా భయంకరమైన పరిస్థితి, పాపం ఇంకోటి లేదు. ఇప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. తిబ్రై సముద్ర తీరాన యేసు ప్రభు పేతును కలుసుకున్నాడు. వాళ్ళని బయటికి పిలిచాడు, పిల్లలారా అని పలకరించాడు, ప్రేమతో మందలించాడు. ఆ తర్వాత ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో చాలా స్పెసిఫిక్గా, చాలా పర్సనల్గా పేతురుతో యేసు ప్రభు సంభాషణ చేస్తున్నాడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. చూడండి, యేసు ప్రభుని డినై చేశాడు పేతురు, కానీ పేతురును యేసు ప్రభు వదిలిపెట్టలేదు. పేతురును యేసు ప్రభు ప్రేమిస్తానే ఉన్నాడు. పేతురుతో యేసు ప్రభు మాట్లాడుతానే ఉన్నాడు. తిబెరే సముద్ర తీరాన అడుగుతున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, డూ యూ లవ్ మీ మోర్ దాన్ దీస్? వీళ్ళందరికన్నా, వీటన్నిటికన్నా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా?
మళ్ళా చేపల కోసం వెళ్ళావు, మళ్ళా దోణి ఎక్కావు, మళ్ళా చేపల వలన్నావు, చేపలు పట్టుకొచ్చుకుంటున్నావు. నిజంగా డూ యూ లవ్ మీ మోర్ దాన్ దిస్ అంటే అన్నాడు, ప్రభా నేను నిన్ను నిజముగా ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదువు. ఇందాక ఎరగనని చెప్పాడు, ఇక్కడ ఎరుగుదు అని చెప్పాడు. అలాగైతే నా గొర్రెపిల్లను మేపమని చెప్పాడు. యేసుప్రభు 3 సార్లు అడిగాడండి ఇదే ప్రశ్న. 3 సార్లు అడిగాడు పేతురుని, పేతురు ఈ హెచ్చు తగ్గులన్నీ నీ జీవితంలో ఆగిపోవాలి. యూ షుడ్ బికమ్ ఒక స్టాండర్డ్ కలిగిన ఫాలోవర్గా మారిపోవాలి. నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేదా చెప్పంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అంటే, ప్రభు తన నుంచి ఒకటి డిమాండ్ చేశాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 19వ వచనం, వర్స్ 19. అతడు ఎట్టి మరణం వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పి, ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. పేతురుతో అన్నది ఒకే మాట, ద ఫైనల్ వర్డ్ విచ్ జీసస్ స్పోక్. పేతురుతో యేసు ప్రభు పలికిన ఆఖరి మాట ఏంటో తెలుసా? ఫాలో మీ. పేతురుతో యేసు ప్రభు పలికిన మొదటి మాట ఏంటో తెలుసా? ఫాలో మీ. పేతురుతో తన సేవ మధ్యలో పలికిన ఒక మాట ఏంటో తెలుసా? మీలో ఎవడైనా నన్ను వెంబడింపగోరినాడులా వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఫాలో మీ, ఫాలో మీ, ఫాలో మీ. యేసయ్యను వెంబడించాలి మనం. ఈ సిలువ ప్రేమ ధ్యానాల్లో పాల్పొందుతున్న ప్రభు బిడ్డలందరినీ ప్రభు నామములో నేను అభినందిస్తున్నాను. మీరు సిలువను ప్రేమిస్తున్న విధానము, ప్రభువును ప్రేమిస్తున్న విధానము, ఆయన పట్ల మీరు కలిగి ఉన్న భక్తి శ్రద్ధలను బట్టి ప్రభు నామంలో నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అయితే ఈరోజు మనల్ని మనం సవాలు చేసుకున్నాము, అంతం వరకు నేను ప్రభువును వెంబడిస్తాను. నేను ఎన్ని హెచ్చు తగ్గులున్నా, ఎన్ని పొరపాట్లు జరుగుతున్నా, ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా నేను ఆయన్ని వెంబడిస్తాను, నేను ఆయన అనుచరుడిగా ఉండిపోతానని చెప్పి మనం చెప్పాలి సుమా. శ్రమ రాగానే ప్రభువును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కష్టం రాగానే, శిలువ శిక్ష విధించబడగానే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అవమానం రాగానే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాదు సుమా. శ్రమ వచ్చినా, అవమానం వచ్చినా, నిందొచ్చినా, మన మీద అబద్ధమైన చెడ్డ మాటలు పలుకున్నా, ఎవరు చెప్పుకున్నా కానీ వీ షుడ్ ఫాలో జీసస్. మనం యేసయ్యను వెంబడించాలి సుమా. 2వ తిమోతి పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చూద్దాం. 2 తిమోతి చాప్టర్ 2 వర్స్ 11 and 12. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు. ఈ మాట నమ్మదగినది, బాగా వినండి. ఏంటంట, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగను అనును. బాగా వినండి, ఈ మాట నమ్మదగింది. ఇది ఉట్టిట్టి మాట కాదు, ఇది నిజమైన మాట, ఇది బలమైన మాట, ఇది యథార్థమైన మాట. ఏంటో తెలుసా? ఆయన కోసం చచ్చిపోనన్నా చనిపోతానని అనుకుంటేనంట మనం ఆయనతో చనిపోయిన ఆయనతో పాటు సదాకాలం బ్రతుకుతాము. మనం ఆయనతో పాటు సహించుకుంటే మనం ఆయనతో పాటు ఏలతాము. మనం ఆయన ఎరుగను అంటే ఆయన మనల్ని ఒకరోజు అంటాడంట, నేను కూడా మిమ్మల్ని ఎరుగనని చెప్తాడంట. మనకు ఆయన గురించి మొహమాటం లేనప్పుడు ఆయనకు కూడా మనల్ని గురించి మొహమాటం అవసరం లేదు కదా సుమా. పేతురు యేసు ప్రభుని ఎరగనని చెప్పాడు, ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, 3 సార్లు చెప్పాడు. బట్ హీ వాజ్ రెక్టిఫైడ్. హీ గాట్ ఏ రియలైజేషన్, ఒక పశ్చాత్తాపం వచ్చింది, ఒక కన్విక్షన్ వచ్చింది. అయ్యే నేను ఎరుగనన్నానేంటి అని చెప్పి, లేదు ఆయన నాకు తెలుసు అని చెప్పి ఆయన కోసం జీవించారండి. ఆది సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆది అపోస్తల కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగి వచ్చినప్పుడు బలమైన వర్తమానం చెప్పాడు పేతురు చెప్పిన ఒక్క ప్రసంగం ద్వారా 3,000 మంది మారుమనసు పొందారు. 3,000 మంది రక్షించబడ్డాడు ఒకే రోజు. ఎరుగునని చెప్పిన పేతురు నేను ఎరుగుదును ఆయనని చెప్పాడు, ఆయనను ఎరుగుదును అని చెప్పాడు, నేను ఆయనకు సాక్షిని అని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రసంగానికి 3,000 మంది మారుమనసు పొందారు. పేతురు దేవుని కోసం నిలవబడ్డాడండి. పేతురు దేవుని కోసం జీవించాడు. ఈ ఫాలోడ్ జీసస్ టిల్ ద ఎండ్. ముగింపు వరకు, తన జీవితం ముగింపు వరకు యేసు ప్రభుని వెంబడించాడు. ఇంకా నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరిగి చూడలేదు సుమా. అందుకే ఒకసారి యేసు ప్రభు గురించి ప్రకటించినందుకు చెరసాల్లో వేశారు, మరుసటి రోజు చంపేయాలని చూచారు. కానీ సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తే అద్భుతంగా పరలోకం నుంచి దేవునితో వచ్చి పేతురుని బయటకు తీసుకుని వచ్చింది. ఒక ఆమె చనిపోతే పేతురు వెళ్ళి ప్రార్థన చేస్తే దోర్కా అనే ఆమె తిరిగి బ్రతికింది. ఎన్నో అద్భుతాలు జరిగినాయి పేతురు ద్వారా. పేతురు చేతులుంచితే బాగుపడ్డారంట, చనిపోయిన వారు కూడా బ్రతికారు. ఒక సజీవ సాక్షిగా యేసు ప్రభు యొక్క ఫాలోవర్గా, అనుచరుడిగా తన జీవితాన్ని తను జీవించాడు. ఒక సార్థకత తను సంపాదించుకున్నాడు. ఆఖరికి తన మరణ సమయం వచ్చేసింది.
తను హతసాక్షి చేయాలనుకున్నారు. తనకు శిలువ శిక్ష విధించారండి. తన ఈ బోధకుడికి విధించిన శిక్ష తనకు విధించారు. శిలువ శిక్ష విధిస్తే పేతురు అన్నాడంట, నేను శిలువ మరణం పొందడానికి అర్హుల్ని కాదు. నా యజమానికి, నా బోధకుడికి శిలువ శిక్ష వేశారు, నేను శిలువ శిక్ష పొందడానికి అర్హుని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి తలకిందులుగా సిలువ వేయించుకొని యేసు ప్రభు కొరకు హతసాక్షి. హీ ఫాలోడ్ జీసస్ టిల్ హిస్ లాస్ట్ బ్రెత్. ఆఖరు ఊపిరి తను తీసుకున్నంత వరకు యేసు ప్రభునే వెంబడించాడు. ప్రభువుని వెంబడిస్తున్నాం, ప్రభువుని వెంబడిద్దాం, ఇంకంతే, నో టర్నింగ్ బ్యాక్. చాలా బాగుంటుంది అందులో ఈ యూత్ మీటింగ్ ఆ సాంగ్లో, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ అంటాడు. నా ముందు సిలువ పెట్టుకున్నాను, లోకాన్ని నా వెనకాల పడేశాను. ఇంక నేను లోకాన్ని చూడను. లోకం ఏమనుకున్నా నాకు అవసరం లేదు. లోకం ఎలాగ నన్ను పిచ్చోడు అనుకొని ఏమన్నా అనుకొని నాకు అవసరం లేదు. నేను సిలువను చూస్తున్నాను. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఏసే కోసం నేను ముందుకు సాగిస్తాను. ప్రియమైన వాళ్ళారా, పేతురుకు ప్రభు చెప్పిన మొదటి మాట నన్ను వెంబడించుము, ఆఖరు మాట నన్ను వెంబడించుము. మధ్యలో సేవలో కూడా చెప్పిన ఒకే మాట, జ్ఞాపకం చేసిన మాట, డోంట్ డినై మీ బట్ జస్ట్ ఫాలో మీ. నన్ను ఉపేక్షించొద్దు, నన్ను పక్కన పెట్టేయొద్దు నీ జీవితంలో, నీ సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించమని చెప్పాడు. పేతురు జీవితంలో కొన్ని హెచ్చు తగ్గులున్నా కానీ, దో హీ హ్యాడ్ సమ్ ఫెయిల్యూర్స్, యట్ హీ ఫాలోడ్ జీసస్. యేసును అనుసరించాడంతేనండి. ఇస్కరియోతు లాగా ఆ యొక్క అనుసరించే ఆ ఫాలోవర్గా ఉండడాన్ని వదిలేసేసి వెళ్ళిపోలేదు. యేసు ప్రభుని వెంబడించాడు. యేసు ప్రభు కొరకు చక్కగా ఒక హతసాక్షిగా ఒక గొప్ప సాక్ష్యాన్ని మన కొరకు వదిలిపెట్టి వెళ్ళాడు. మనం కూడా తీర్మానం చేసుకుందాం, ప్రభుకు మళ్ళీ మనం అప్పచెప్పుకుందాం. చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ప్రభు. ఎన్నో మార్లు నిన్ను ఎరగనని చెప్తున్నాం, ఎన్నో మార్లు నిన్ను ఎరిగిన వారమలాగా ఉండలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. అయితే మాకు నీ అనుచరులంగా ఉండాలనుంది, నీ ఫాలోవర్సంగా మాకు ఉండాలనుంది, నీ అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నేను వెంబడించాలనుంది. మాకు ఆ కృపవు. అంతము దాకా మేము నిన్నే వెంబడించాలి ప్రభు. అంతము వరకు మేము సహించుకోవాలి, అంతము వరకు మేము నమ్మకంగా ఉండాలి. నీవు ఇచ్చే జీవ కిరీటాన్ని మేము పొందాలి ప్రభు. నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తలలు వంచండి, ప్రార్థనలో గడుపుదాం మనం కొద్ది నిమిషాలు. ప్రార్థన. నీతి సూర్యుడా, న్యాయవంతుడా, యేసయ్య, గొప్ప దేవ, మహాగణుడా, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. దేవా, మీ వాక్యం ద్వారా, మా దైవజనురాల ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు, ప్రతి అంశం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, పేతురు జీవితాన్ని మీరు మరి తీసుకొచ్చిన విధానమంతటి కొరకు స్తోత్రాలు ఆయన. మీ సిలువ దగ్గర ఉన్నారని దేవా, మరి తండ్రి నాయన సిలువ వేసే సమయంలో మిమ్మల్ని దూరంగా వెంబడించినటువంటి వ్యక్తి అని మీరు మా జ్ఞాపకం చేసిన విధానమంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభా, అవునైనా పేతురుతో మీరు మొట్టమొదటిగా సెలవిచ్చిన మాట, దేవా నన్ను వెంబడించిన ఎడల నిన్ను మనుషులను పట్టుజాలరుగా చేస్తారని చెప్పిన మాట ప్రకారం నాయన మీ బిడ్డను ఏ రీతిగా దర్శించి దేవా మరి తండ్రి మీ వెంట ఉండేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించారో మాతో మాట్లాడారు. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా అవును ప్రభా, నాయన మరి నీటి మీద నడవడానికి కూడా తనకు అవకాశం ఇచ్చారని దేవా మీరు మా జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. యాయిరు కుమార్తె మరణించినప్పుడు పేతురు దగ్గర ఉన్నారని మా జ్ఞాపకం చేశారు. అలా పేతురు అత్త జ్వరంతో ఉన్నప్పుడు దేవా మరి పేతురు మిమ్మల్ని ఇంటికి పిలిచినప్పుడు ప్రభా వారి ఇంటికి వెళ్ళి దేవా నాయన పేతురాత్మ జ్వరంతో ఉన్నప్పుడు ఆ జ్వరాన్ని గద్దించినప్పుడు ప్రభా అద్భుతంగా ఆమె స్వస్థపడినటువంటి విధానాన్ని మీరు వారి జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, గెత్సెమనే తోటలో కూడా నాయన ప్రార్థన సమయంలో దేవా పేతురు దేవా మీతో పాటు ఉన్నాడని దేవా మీరు మా జ్ఞాపకం చేసిన విధానమంతటి కూడా స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవును నాయన, నన్ను వెంబడింపుగోరిని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని పేతురుతో మీరు సెలవిచ్చిన మాట కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా నాయన, అప్పటికి పేతురు 3 సార్లు దేవా మీరెవరో తెలియదని దేవా నాయన బొంకాడు. దేవా మరి నాయన అంత మాత్రం విడవక అయా తాను మనసు మార్చుకొని పశ్చాత్తాపడినటువంటి విధానాన్ని మా జ్ఞాపకం చేశారు. అయా మీకు స్తోత్రాలు. కృప చూపించండి, సహాయం చేయండి నాయన. దేవా మా నాయన ఈ దినం ప్రభా ఎంతమంది అయితే ప్రభా నాయన ఆ రీతిగా మీకు దూరంగా ఉంటున్నారో దేవా నాయన మీ ప్రేమను గుర్తెరిగి కూడా దేవా నాయన మీరంటే తెలియదనేటువంటి మాట పలుకుతున్నారు, మీరంటే తెలియదన్నట్లుగా దేవా జీవిస్తున్నారు. దేవా మిమ్మల్ని పక్కన పెట్టేసినటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు. దేవా అట్టి వారితో మీరు మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా బలపరచండి, ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. పేతురు పశ్చాత్తాపడినట్లుగా దేవా వారు కూడా పశ్చాత్తాపడినట్లయితే
దేవా నాయన మీతో ఇంకనూ సన్నిహితమైనటువంటి సంబంధం వస్తుందని, మీకు ఇంకా దగ్గరగా జీవిస్తారని దేవా మాట్లాడిన విధానం అంతా కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పేతురు ఏ రీతిగా నాయన మరి ప్రభువా అయ్యా పడిపోయినప్పటికీ, మీకు దూరమైనప్పటికీ దేవా మిమ్మల్ని వెంబడిస్తారని తీర్మానంతో ముందుకి సాగిపోయాడో, దేవా చివరకు ఎలా దీవించబడ్డాడో మీరు మా జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించండి, సహాయం చేయండి నాయన. మీ బిడ్డ మరి తండ్రి నాయన పశ్చాత్తాపడి మీ వైపు చూసినప్పుడు దేవా మరలా నాయన ఆ యొక్క గదిలో ప్రార్థన చేసుకునే సమయంలో అక్కడ కూడా మీరు ఉన్నారని, దేవా మీరు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పేతురుకు ప్రత్యక్షమయ్యారని మీరు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రభా, అయ్యా ప్రభా పేతురు చేసినటువంటి ప్రసంగానికి 3000 మంది ఒకేసారి నాయన మారు మనసు పొందారని దేవా మరి అద్భుతమైన సాక్షిగా మీ బిడ్డని వాడుకున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించండి, సహాయం చేయండి నాయన. దేవా ఏ వ్యక్తి జీవితంలో అయితే లోటుపాట్లు ఉన్నాయో దేవా వారు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోక, దూరంగా వెళ్ళిపోక ప్రభా మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. పశ్చాత్తాపంతో మీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. కృప చూపించండి, సహాయం చేయండి నాయన. అలాగే మరి తండ్రి నాయన మీ బిడ్డలందరూ కూడా ప్రభా ఎంతో విశ్వాసంతో, నిరీక్షణతో ధ్యానాలు ఏకీభవిస్తూ ఉండగా దేవా ప్రతి ఒక్కరి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు స్తోత్రాలు ఆయన. దేవా వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకున్నటువంటి యొక్క ప్రార్థనలన్నీ కూడా ఆలకించండి. గొప్ప కార్యాలు మీ బిడ్డల పక్షంగా జరిగించండి. దేవా అద్భుతమైనటువంటి జవాబులు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఏ అంశం కొరకు ప్రార్థిస్తున్నారో పట్టుదలతో, నిరీక్షణతో ఏ కార్యం వారి కుటుంబాల్లో జరగాలని, ఏ అద్భుతం వారి యొక్క జీవితాల్లో ఏ కార్యం నెరవేర్చబడాలని పట్టుదలతో ఏకీపిస్తున్నారు. దేవా మీరే దయించండి నాయన. మీ కృప మీ బిడ్డలకి సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా మరి నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని సెలవిచ్చిన గొప్ప దేవుడవు. దేవా మీకు అసాధ్యమైంది ఏదీ లేదని మేము నమ్ముచున్నాం. దేవా ప్రభా మీరే గొప్ప కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా అవును ప్రభా మా దగ్గర మీరు ఎదురు చూసేదంతా కూడా ప్రభా తగ్గింపు జీవితం, పశ్చాత్తాపంతో మీ వైపు తిరిగి మీకు ఇంకొన సన్నిహితంగా మేము వచ్చినప్పుడు మా జీవితాల్లో కార్యాలు చేస్తారని వాగ్దానం చేసిన ప్రకారం దేవా మరి తండ్రి మీరు నాయన మీ బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. పేతురుతో మీరు మొట్టమొదటిగా నన్ను వెంబడించని సెలవిచ్చారు. దేవా మధ్యలో కూడా ప్రభా ఎవరైనా నన్ను వెంబడిపోగొరినట్లా తను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని జ్ఞాపకం చేశారు. చివరిగా కూడా ప్రభా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని సెలవిచ్చినప్పుడు అవును ప్రేమిస్తున్నాను ప్రభా అంటే నువ్వు నన్ను వెంబడించని సెలవిచ్చాడని జ్ఞాపకం చేశారు. మీ స్తోత్రాలు. అవునాయన మొదటి మాట, మధ్యలో మాట, చివరి మాట సమస్తం నన్ను వెంబడించు అని దేవా మీరు పలుకుతున్నారు తండ్రి. మీ స్తోత్రాలు. ఈ దినం మాతో మీరు సెలవిచ్చే మాట కూడా అదే అని మీరు మా జ్ఞాపకం చేసేందుకు మీకు వందనాలు నాయన. ప్రతి ఒక్కరిని కూడా ప్రభావ మిమ్మల్ని వెంబడించే వ్యక్తులుగా మేము ఉండాలని దేవా మరి ఎంతో ఇష్టపూర్వకంగా మమ్మల్ని దేవా ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి అట్టి యోగ్యమైన జీవితం, అట్టి భక్తి గల జీవితం, అట్టి ఆసక్తి కలిగినటువంటి జీవితం సమృద్ధిగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మా ఈ యొక్క ఆత్మీయ యాత్ర కేవలం కొన్ని సంవత్సరాలు, మాసాలు మాత్రమే అంతం వరకు నమ్మకంగా మేము సాగిపోవడానికి సహాయం చేయండి ఆయన. తద్వారా ప్రభా మీ రాజ్యంలో ప్రభా రాజ్య వారసులుగా మేము దేవా సంతోషంగా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. అటువంటి రక్షణ దేవా మరి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో ఎవరైతే ఇంకనూ రక్షించబడలేదో వారందరికీ రక్షణ కార్యం వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకున్న ప్రార్థనలన్నీ కూడా ఆలకించి గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ దేవా ఇచ్చిన మంచి సమయం కొరకు స్తోత్రాలు, వందనాలు చేయించుకుంటూ దేవా ప్రభా మీ చిత్తంలో మేము ముందుకెళ్తూ ఉండగా ఇంకొన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలోనే స్తుతించి ప్రార్థన చేసి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, దీవెన సదాకాలం మనకును సకల లోకంలో ఉన్న పరిశుద్ధులకును సదా తోడయుండి ప్రభు మహిమను పొందునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.